హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ ఏవి యాక్టివిటీ. కంచిలోని బంగారు బల్లి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా బంగారు బల్లులు ఉన్నాయా? బంగారు బల్లి అనగానే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయం గుర్తుకు వస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచిలోని వెండి బంగారు బల్లుల గురించి పురాణ గాథ ఏం చెబుతుంది? బంగారు వెండి బల్లులు యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపించాడు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య చంద్రులు సాక్షిగా ఉండటంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథనం కూడా ఉంది. బల్లి ఇంట తిరుగాడుతున్నప్పటికీ అది మీద పడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి ఇష్ట దేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది. పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ దర్శనమిస్తుంటుంది. ఇక్కడ అమ్మవారి మందిరం పైకప్పుకి 2 బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకు బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడతాయని స్థల పురాణం చెబుతోంది. బంగారు బల్లిని తాకడంతో అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటి అసలు సిసలు బంగారు బల్లే కనిపిస్తే నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరినీ విస్మయానికి గురి చేసింది. చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని, అవి కూడా ఎక్కడో కాదు మన శేషాచల అడవుల్లో ఉన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పబడే బంగారు బల్లులు ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం 7 కొండల్లో కనిపించింది. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలోడాక్టిలోడ్స్ ఆరిస్. అది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది. ఇవి 150 నుండి 180 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటికి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడాక గుహల సందులో నుంచి వెలికి వస్తాయి. అనుకూల వాతావరణంలో జనం చెడి చప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటిపూట బయటకు వస్తాయి. ఇవి 40 నుండి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే ఇవి గట్టిగా, వింతగా అరుస్తాయి. శేషాచల అడవుల్లో శ్రీవారి ఆలయానికి వెనుక 3 కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం, 25 కిలోమీటర్లలోని రుద్రగల తీర్థం తదితర చల్లటి ప్రదేశాలలో మాత్రమే బంగారు బల్లి తరచుగా కనిపించేది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించటం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి బంగారు బల్లి విశేషాలు. మరొక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.